నంద్యాల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్ల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవి, గంగుల నాని, శిల్పా చక్రపాణి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూర్ ఇన్ఛార్జ్ దారా సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కూటమి ప్రభుత్వం యువతకు అబద్దాల హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం పెండింగ్ ఉన్న ఫీజును రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, కొత్త మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజ్ కుమారికి వినతిపత్రం అందజేశారు. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే పోరాడతాం. విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు ఇవ్వాలి. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి వెంటనే ఆపాలి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులందరూ ఆటలు అన్నారు. నాకు